అంత తేలిక కాదు. నిన్ను రోడ్డుకు లాగటం, నిన్ను అవమానపరచడం, నిన్ను చంపటం, నిన్ను చిత్రహింసలు చేయటం అంత తేలిక కాదు. దానికి లెక్క ఉంది. ముందు అక్కడి నుంచి రావాలా, లేకపోతే ఆ చేయాలనుకున్న డొక్క పగిలిపోద్ది. బ్లంట్గా చెప్పాలంటే ఎందుకు? ఎవరిది జోక్యం? ఆయనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నమ్మాలి మనం. ఇలా నేను ప్రభువుతో అనుసంధానం అయిపోయాను, నా జీవం ఆయనలో దాచబడింది. ఇప్పుడు నాకు నొప్పి కలిగితే ముందు బాధపడేది ఆయన. ఇది మనం గుర్తించినట్లయితే ధైర్యం, ప్రశాంతత ఉంటుంది. రేపు సమస్య అయినా సరే ఈరోజు హాయిగా పేతురులాగా నిద్రపోవచ్చు. తెల్లవారితే శిక్ష, తెల్లవారితే శిక్ష. ఎక్కడే ఏం కత్తితో చంపిస్తాడో ఇంకో రకంగా చంపిస్తాడో తెలియదు. అపోస్తల కార్యం 12లో ఈయన మాత్రం 4 చతుష్టయముల సైన్యము మధ్యలో పండుకొని గురకబెట్టి నిద్రపోతాడు. మరీ దారుణం ఏంటంటే దోతొచ్చి ఆయన లేపి గేట్లు ఓపెన్ చేసి బయటికి తీసుకెళ్ళి ఒక బజారు కూడా దాటించి వదిలిపెట్టినా కూడా అబ్బా ఏం కల వస్తుంది అనుకుంటున్నాడు. ఆ రేంజ్లో నిద్రపోయాడు. ఎంత హాస్యమో చూడండి. అది దోతొచ్చి ఆయన్ని లేపి తీసుకెళ్ళి ఆ గేట్లు ఓపెన్ చేసి ఒక గవిని దాటించి వదిలిపెడితే అబ్బా భలే కల వచ్చిందే, కలగంటనానని ఫీల్ అవుతున్నాడు. అంటే ఒక రేంజ్లో నిద్రపోయాడు. నాకు అర్థం కాదు, తెల్లవారితే వాడు చంపే అవకాశం ఉంది, ఈయనకి నిద్ర ఎట్టబట్టింది. అదే పేతురు నమ్మిక, పేతురు విశ్వాసం. ఏంటో తెలుసా? ఆయన అనుమతి లేకుండా నన్ను ముట్టేదేవాడు. కూర్చొని రేపొద్దున నీకేం శిక్ష విధిస్తారో ఏమో సీమోను పేతురు, నీకు మూడినట్టు ఉంది అంటే రా నిద్ర వస్తుంది, మీరు పక్కకు కూర్చొని పండుకుంటా. అసలు నువ్వు మనిషి జన్మ ఎత్తావా? భయం లేదా? భయం లేదా? అరే రేపు ఏం జరిగిద్దో తెలియదు. నీ చుట్టూ ఉన్న మేము టెన్షన్ పడి వస్తుంటే నీకు నిద్ర అట్ట వస్తుంది. ఆ నిద్రపోక మీలాగా అవిశ్వాసం అనుకున్నాయంటే. నేను నమ్మిన వానిని ఎరుగుదును, భయము పడనెన్నడు. నేను నమ్మిన వానిని భయము పడనెన్నడు, భయము పడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. పాడు, నోరు తెరిచి పాడని కాస్త. సమస్తము నే చేయగలను, నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. దేవునికి మహిమ. ఎంతమందికి ధైర్యం ఉంది ఇప్పుడు? చేతులు ఎత్తండి. ఇందాక నలిగిపోయామన్నారుగా. లేదన్నా ఎంత నలిగినా నాకేం భయం లేదు, నేను ఆయన మీద ఆధారపడ్డాను, ధైర్యం ఉంది నాకు అన్నోళ్ళు చేయొత్తండి. చేయొత్తండి అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఓ పెద్ద జలపాతం ఉందట, నయాగర జలపాతం తెలుసా? జలపాతం ఒకటి. దాని మీద ఒక వ్యక్తి ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకి ఒక పెద్ద తాడు కట్టాడంట. తాడు ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకి, ఆ జలపాతం మీద తాడు కట్టి అటుప్రక్క ఊళ్ళల్లో ఇటుప్రక్క ఊళ్ళల్లో అది ప్రకటింపబడింది. తాడెందుకు కట్టాడో తెలుసా? ఆ తాడు మీద నేను జలపాతం ఆ ప్రక్క నుండి ఈ ప్రక్కకి నడుస్తా. అది ఒక అద్భుతమైన విన్యాసం చేయబోతున్నా అనేది ప్రచారం జరిగింది. ఫుల్లుగా ఆ ప్రక్కోళ్ళు ఈ ప్రక్కోళ్ళు జనాలు వచ్చారు. ఆయన చెప్పిన టైం ప్రకారం లైన్లోకి వచ్చేసాడు. ఇక నేను నడవబోతున్నాను అంటే అందరూ ఈలలు గోలలు చేస్తారుగా, ఏదో వాళ్ళకి తగ్గది హడావిడి వాళ్ళు చేశారు. ఈ మనోడు ఇక నడక మొదలు పెట్టాడు.
అలాగా తాడు మీద నడుచుకుంటూ అడుగులు అడుగేసుకుంటూ జాగ్రత్తగా బ్యాలెన్స్గా, ఏమాత్రం అడుగు జారిందా కాళ్ళ క్రింద కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. శవం ఏడ దొరికిందో కూడా అంతు తెలియదు. ప్రచండ వేగంతో ప్రవహిస్తుంది, ప్లస్ లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. దాని మీద ఇప్పుడు తాడు కట్టుకొని మనోడు నడక మొదలు పెట్టాడు. కొంచెం దూరం నడిచిన తర్వాత అట్లా ఇట్లా అన్నప్పుడు పడతాడు. ఏం లేదు, ఉత్కంఠ. నడిచేవాడు ఫ్రీగా నడుస్తున్నాడు, చూసేవాళ్ళు మాత్రం ఊపిరి బిగబట్టుకొని సగానికి వెళ్ళాడు, ఇంకొంచెం ముందుకెళ్ళాడు, ఆ దరికి చేరాడు. అక్కడికి పోయి ఒక ప్రకటన చేశాడు. చూశారు కదా, మళ్ళీ ఈ తాడు మీద నేను ఆ ప్రక్కకి రాగలనని ఎంతమంది నమ్ముతున్నారు అన్నాడట. ఇందాక మీరు ఎత్తినట్టు అందరూ చేతులు ఎత్తారు. ఇక రెండో రౌండ్ ఇంకా ఫ్రీగా వచ్చేసాడు. ఆ ప్రక్కకు వచ్చాడు, మళ్ళీ అడిగాడు, నేను మళ్ళీ ఆ ప్రక్కకి వెళ్ళగలనని ఎంతమంది నమ్ముతున్నారు అని అందరూ చేతులు ఎత్తారు. రైట్. నా భుజాల మీద ఒకడిని ఎక్కించుకొని కూడా నేను దీని మీద నడవగలని ఎంతమంది నమ్ముతున్నారు అన్నాడు. నా భుజాల మీద ఒకడిని ఎక్కించుకొని కూడా నేను దీని మీద నడవగలని ఎంతమంది నమ్ముతున్నారు అన్నాడు. అందరూ చేతులు ఎత్తారో, నీ పంతనం అర్థమైపోయింది, నడుస్తావు నువ్వు అని అందరూ చేతులు ఎత్తారు. చేతులు ఎత్తినాక అన్నాడు, మీలో ఒకడు వచ్చి ఎక్కండి అన్నాడు. ప్రాణాల మీద ఆశనుడు ఎవడన్నా వస్తాడా? నమ్ముతున్నారన్నారు కదా, చేతులు ఎత్తారుగా. ఎంతమందికి నా మీద నమ్మకం ఉంది? వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు వచ్చి నా భుజాల మీద ఎక్కి కూర్చోండి, నేను తీసుకెళ్తా తాడు మీద అన్నాడు. ఒక్క చేయి లేవల. నేను మనిషిని ఎక్కించుకొని నడవగలని ఎంతమందికి విశ్వాసం ఉంది అన్నాడు. మళ్ళీ అందరూ చేతులు ఎత్తారు. మరి ఒకడు రాండి అన్నాడు, ఇవిడు రాట్లా. ఇప్పుడు వాళ్ళ విశ్వాసం సరైందేనా? చాలామంది విశ్వాసులు మనోళ్ళు కూడా అంతే ఉంటారు. అంటారు, మళ్ళీ పాట పాడతారు, అసాధ్యమైంది ఏముందని. ఆయన అంటాడు, అట్లయితే నా మీద ఎక్కండి అంటాడు. అది వద్దులే ప్రభా. ఎందుకులే ప్రభా? నీకు అసాధ్యమైంది ఏమీ లేదు, కానీ నేను మాత్రం నమ్మలేను అనేగా. ఎవడు రాంది? ఏమాత్రం ఆయన మీద నమ్మకుంటూ వస్తారుగా. ఓ 14 ఏళ్ల బిడ్డ బాలుడు వచ్చాడు. ఎవరు లేరా నా సామర్థ్యాన్ని నమ్మి నా భుజాల మీద ఎక్కడానికి? ఎవరు రారా, ఎవరు లేరా అంటే 14 ఏళ్ల బిడ్డ వచ్చాడు. నేను ఎక్కుతా నీ భుజాల మీద అన్నాడు. శబాష్ రా అని వాని భుజాల మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాడు. ఆ దరికి తీసుకెళ్ళాడు, మళ్ళీ ఈ దరికి తీసుకొచ్చి దించాడు. అక్కడున్న పెద్దవాళ్ళు అడిగారు. ఏమడిగారో తెలుసా? పెద్దవాళ్ళ మాకే గుండె జాలేదు, అసలు నీళ్ళ దరికి వచ్చి చూడటానికే పిల్లలు భయపడతారైతే నువ్వేంట్రా బాబు అతని మీద అంత బాగా ఎక్కి కూర్చున్నావు, భయమే లేదా నీకు? అసలు అంత గుండె ధైర్యమే ఎట్లా వచ్చింది నీకు అని అడిగితే అప్పుడు ఆ చిన్నోడు చెప్పాడు, ఆయన సామర్థ్యం చూసి కూడా మీరు నమ్మరేమో కానీ నేను ఆయనను నమ్ముతాను. ఎందుకంటే ఇదొక్కటే కాదు, ఇంకా చాలా విషయాల్లో ఆయన సామర్థ్యం నాకు తెలుసు అన్నాడు. ఎలా తెలుసు అంటే ఆయన మా నాన్న అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అంతమంది చేతులు ఎత్తారు కానీ తన తండ్రి మీద ఎక్కి కూర్చోడానికి ఎవడూ ధైర్యం చేయలే, కానీ కొడుకు ఎక్కాడు. ఎందుకో తెలుసా? కొడుకుకు ఒక మొండి ధైర్యం, మొండి నమ్మకం. భుజాల మీద ఉన్నది నేనని నాన్నకు తెలుసు. మరొకరు అయితే అశ్రద్ధ చేస్తాడేమో కానీ నా తండ్రి ఎంతో ప్రేమించే ముద్దుల కొడుకుని నేను కూర్చున్న ఆయన భుజాల మీద. నా కోసమైనా నాన్న జాగ్రత్తగా నడుస్తాడనేది కొడుకు విశ్వాసం. తన ప్రాణాన్నైనా వదులుతాడేమో కానీ నన్ను వదలడో.
మా నాన్న నన్ను ఎంతో ప్రేమించుచున్నాడు, ప్లస్ ఆయన సామర్థ్యము కూడా నేను ఎరుగుదును గనుక నేను ఆయన భుజాల మీద కూర్చున్నా. పాయింటే, ఎరిగినోడే ఎక్కగలుగుతాడు, ఎరగనోడే ఏమెక్కుతాడు? మాటలు చెప్పటం కాదు అబ్బాయ్, మాటలు చెప్పటం కాదు. అందుకే చెప్తున్నాడు, కాస్త తెలుసుకుంటారా నా గురించి అని. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆయన సర్వశక్తి గల దేవుడు. అలాగ దేవుని మీద డిపెండ్ అయిన వాడే దేవుడు అనుగ్రహించే పూర్ణ శాంతి గలవానిగా మార్పు చెందుతాడు.